హలో అండి. అందరికీ నమస్కారం. మనమైతే హైదరాబాద్ టు తమిళనాడు సిరీస్‌లో డే 2 బ్లాక్‌లో అయితే ఉన్నాం. మదురై నుంచి దిండిగల్ చేరుకొని అక్కడ దగ్గరలో ఉన్న ఈ బావా లాడ్జ్‌లో అయితే స్టే చేసాం. ఇదొచ్చేసరికి దిండిగల్ రైల్వే స్టేషన్‌కి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఒక నైట్‌కి ఒక రోజుకి ₹1000 అయితే చార్జ్ చేస్తారు. చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా. ఇక్కడి నుంచి మనం ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న దిండిగల్ బస్ స్టాండ్‌కి అయితే వెళ్దాం. సో, టికెట్ వచ్చేసరికి ₹10 ఆటో వాడు తీసుకుంటాడు. ఇదొచ్చేసరికి కామరాజా బస్ స్టాండ్ అండి. చాలా ఫేమస్. మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ద మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనమాట. అదేనండి పాతాళ శంభు మురుగన్. ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్లు అలా ఉంటది. ఇక్కడ హాఫ్ అన్ అవర్‌కి ఒక బస్ అయితే అవైలబుల్‌గా ఉంటదండి. టికెట్ వచ్చేసరికి బస్సుని బట్టి ₹10 నుంచి ₹30 అయితే ఉంటది. ఈ తమిళనాడులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి బస్సులోని మంచి మ్యూజిక్ ఉంటది. తక్కువ ప్రైస్ టికెట్స్, పీపుల్ ఫ్రెండ్లీ కండక్టర్స్, అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పాతాళ శంభు మురుగన్ దగ్గర ఫ్రెష్ అవ్వడానికి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. సో, మీరైతే డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. ఫైనల్‌గా మనమైతే చేరుకున్నాం. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం. ఎందుకంటారా? అసలు ఎంత చిన్న గుడి అంత ఫేమస్ ఎలా అయింది? అంతమంది సెలబ్రిటీలు ఎందుకొచ్చారు? ఎవ్వరి మెడలో చూసినా కరుంగలి దండే. నిజంగా ఈ మాల అంత శక్తివంతమైందా? ఎప్పుడెప్పుడు కొనాలా అని వెయిట్ చేస్తున్న టైంలో అక్కడ వాళ్ళు చెప్పారు, ముందు ఈ దండ తీసుకొని దర్శనానికి వెళ్ళమని. స్వామి దగ్గర పెట్టి పూజ చేస్తారంట. ఆ మాలకి సంబంధించిన ధరలు వచ్చేసరికి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఇవే ప్రస్తుత ధరలు. మేమైతే గట్టిగానే తీసుకున్నాంలేండి ఫ్రెండ్స్ కోసం, ఫ్యామిలీ కోసం. సో, మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. స్వామివారైతే లోపల చాలా చాలా అందంగా ఉన్నారు. సో, మనమైతే కిందకి వెళ్ళాలి. పాతాళ శంభు మురుగన్ అంటే పాతాళంలోకి వెళ్ళాలి కాబట్టి దానికి ఆ పేరైతే వచ్చింది. నాకైతే రోమాలు నిక్కపొడుచుకున్నాయండి స్వామివారిని చూసినప్పుడు. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది లోపలైతే. సో, ఆయన ముందే ఆ దండ పూజ చేసిన తర్వాత నేనైతే మెడలో ధరించాను. అంతకంటే మంచి గడియలు ఉండవనిపించింది. ఇక్కడున్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం రివర్స్ వెళ్ళడానికి బస్సులు అయితే ఉండవు. గంటకు ఒక బస్సు ఉంటుంది. ఆటో అయితే చాలా అడుగుతారు. సో, మేమైతే ఈ ట్రాక్టర్‌ని ఆపి లిఫ్ట్ అయితే అడిగాము. మన ఊర్లో ట్రాక్టర్ ఎక్కడం వేరే అండి. ఇక్కడ మాత్రం అంటే వేరే రాష్ట్రంలో వచ్చి ఎక్కడం మాత్రం చాలా ఎక్సైట్‌మెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత మేము బస్సు ఎక్కి ఈ ప్లేస్‌కి చేరుకున్నాం. ఈ ప్లేస్ ఏంటో తెలుసా? అదేనండి సుబ్రహ్మణ్య స్వామి 6 దివ్య క్షేత్రాల్లో అన్నిటికంటే ప్రాచుర్యమైనది, అలాగే రెండవ ప్రసిద్ధి చెందిన స్థలం. అదేనండి పళని. శివపార్వతులపైన స్వామి కోపంతో దివికి దిగిన స్థలం. మీకు తెలుసుగా వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి జరిగిన పోటీ, ఆ సంఘటన. ఆ తర్వాత స్వామి ఎక్కడికి చేరుకున్నాడని ఇక్కడ ప్రజలు చెప్తారు. బస్ స్టాండ్ నుంచి కొండ దగ్గరికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. సో, నడిచి వెళ్ళండి. ఎందుకంటే ఒక 1/2 కిలోమీటర్ అలా డిస్టెన్స్ ఉంటుంది. సో, నడవలేను అనుకుంటే మాత్రం ఆటో, జట్కా బండ్లు అయితే తీసుకోవచ్చు. 100 నుంచి 200 వరకు ఛార్జ్ చేస్తారు హాఫ్ కిలోమీటర్‌కి. మేమైతే కొండ పైకి చైర్ కార్స్ అని అవి ఇవి ఉన్నాయండి. కానీ మేము మాత్రం నడిచే వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే మొదటిసారి కాబట్టి రావడం. సో, ఖచ్చితంగా నడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అండి కొండపైకి. స్ట్రిక్ట్ చేస్తారంట ఇప్పుడైతే. కింద కౌంటర్‌లో ఇచ్చేసి మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్దాం. అప్రాక్సిమేట్‌లీ 750-800 స్టెప్స్ అయితే ఉంటాయని అక్కడ వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో, మీలో ఎంతమందికి పంచామృతం అంటే ఇష్టం, స్వామివారి పళని ప్రసాదం అంటే ఇష్టమో కింద కమెంట్ అయితే చేయండి. మనం అది ముగించుకుని ఒక గంటలోపు దర్శనం అయితే అయిపోతుంది. ఇప్పుడు మనమైతే పళని రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నాము. పళని నుంచి దిండిగల్ చేరుకుని దిండిగల్ నుంచి చెన్నై అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే రేపు ఈవినింగ్ 5 వరకు మాకైతే రిటర్న్ ట్రైన్ అయితే లేదు. సో, ఈ లోపు మనం చెన్నై అయితే చేరుకుని ఆ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అయితే చూద్దామని ఫిక్స్ అయ్యాము. సో, ఫైనల్‌గా మేమైతే చెన్నై అయితే చేరుకున్నాము. ఇప్పుడు మనమైతే లోకల్ ట్రైన్ పట్టుకుని కాంచీపురం అయితే వెళ్తున్నాము. చెన్నై నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. సో, కాంచీపురం మీకు తెలుసుగా, కంచి కామాక్షి అమ్మవారు. మనకి చెన్నై నుంచి కాంచీపురంకి ట్రైన్ దొరకడం వల్ల సో, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడం కుదరలేదు. సో, మీరు చూస్తున్న ఈ షాప్ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా. సో, చాలా దగ్గరలోనే ఉంటుంది. ఏఎస్బి అని. ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. పర్ హెడ్‌కి ₹50 తీసుకుంటారు మనకి ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో, బడ్జెట్‌లో మనకి చాలా చాలా యూజ్ అవుతది. అక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి గుడికైతే స్టార్ట్ అయ్యాము. గుడైతే మాత్రం చాలా బాగుందండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు తమిళనాడు ఆర్కిటెక్చర్ గురించి. సో, మన సంపద అంటే మన ఇండియాకి సంబంధించిన హెరిటేజ్ కల్చర్ అంతా తమిళనాడులోనే ఉంది. సో, మేమైతే చాలా చాలా ఆనందపడ్డాము ఆ గుడిని చూసి. లోపలే మనకి టిఫిన్స్ కూడా అయిపోయినాయి అనమాట. ప్రసాదాలే 2, 3 ప్రసాదాలు పంచుతారు. హ్యాపీగా తిన్నాము.
అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు. ఎంత బాగున్నారంటే అలా నుంచొని చూడొచ్చండి, మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. లోపల కూడా ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటది. సో మనం ఈ గుడిలో కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మనమైతే వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాము. అదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మీకు చెప్పాలంటే వెండి బల్లి అని చెప్తారు కదా, బంగారు బల్లి వెండి బల్లి. సో ఆ టెంపుల్కి అయితే మనం బయలుదేరుతున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆటో వాళ్ళు 2 నుంచి 300 అడుగుతారు. తగ్గుతారు. ఎలా తగ్గుతారంటే వేరే షాప్లో మీరు ఏదైనా శారీ కొంటానంటే కనుక తగ్గుతానని చెప్తారు. సో అవి ఏం పట్టించుకోవద్దు. సో వాళ్ళే దారిలోకి వస్తారు, మీరు మాత్రం అలాంటి ఏం పెట్టుకోవద్దండి. సో మనమైతే గుడికి అయితే చేరుకున్నాము. మీరు చూస్తున్నారు కదా టెంపుల్ చాలా చాలా ఓల్డ్ హెరిటేజ్ అండి ఇదంతా. ఇక్కడ నుంచి ఫోన్ అయితే అలౌడ్ లేదండి. మీ అందరికీ తెలుసు కదా బంగారు బల్లి వెండి బల్లి గురించి. సో లైఫ్లో ఒక్కసారైనా వాటిని పట్టుకుంటే బల్లికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. మేము ఇది పూర్తి చేసుకుని తిరిగి రైల్వే స్టేషన్ చేరుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరిన్ని కొత్త వీడియోలతో మేమైతే మేము ముందుకు వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.